అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా అక్కడ వాలిపోయి పంచాయతీలు చేస్తున్నారు. ఆయనను ఒక శాంతిదూతగా చిత్రీకరించేందుకు శ్వేతసౌధంలోని కార్యవర్గం కింద మీద పడుతోంది. మా అధ్యక్షుడు సగటున నెలకో శాంతి సంధిని కుదురుస్తున్నాడంటూ ఇటీవల ప్రకటన కూడా జారీ చేసింది. సమయం దొరికినప్పుడల్లా ట్రంప్ కూడా పలు యుద్ధాలను ఆపిన తాను ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని చెప్పుకుంటున్నారు. శాంతి స్థాపన కోసం తాను చేసిన కృషి గురించి ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. అయితే నోబెల్ ప్రైజ్ కోసం ఇంతగా ఆరాటపడడం చివరకు వికటించే అవకాశం ఉందని నోబెల్ కమిటీ కూడా ఇటీవల అభిప్రాయపడింది. ట్రంప్ పేరెత్తకుండా ఈ హెచ్చరికలు జారీ చేసింది. కొందరు నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారని నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోయే అన్నారు. మా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా లాబియింగ్ చేస్తున్నారని వెల్లడించారు. కానీ తాము 4 గోడల మధ్య బయటి ప్రభావాలు లేకుండా పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటామని స్పష్టం చేశారు. అసలు నోబెల్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడమే చాలా కష్టమని ఆస్లే టోయే పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశమే లేదని చరిత్రకారుడు ఆస్లే స్విన్ ఇటీవలే తేల్చి చెప్పారు. గాజా యుద్ధంలో ఆయన ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారని, రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తున్న సమయంలో పుతిన్కు అనుకూలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దీంతో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని అన్నారు. ట్రంప్ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా తప్పుకుందని, ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా వైదొలిగిందని తెలిపారు. ఇలాంటి వాళ్లకు శాంతి బహుమతి రావాలని ఎవరూ కోరుకోరు కదా అని అన్నారు. కాగా ఇటీవల ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మాట్లాడుతూ తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. తాను 7 యుద్ధాలను ఆపానని, ఆయా దేశాధినేతలతో స్వయంగా మాట్లాడానని గుర్తు చేశారు. ప్రపంచ శాంతి కోసం రోజంతా శ్రమిస్తుంటానని, ఐక్యరాజ్య సమితి నుంచి నాకు ఎలాంటి సాయం అందలేదని అన్నారు. పనిచేయని ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్ మాత్రమే యుఎన్ నుంచి నాకు వచ్చాయని ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ ఆశలకు గండి కొట్టే అంశాలు కూడా బలంగానే ఉన్నాయి. జనవరి 20న పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జూలై 15 నాటికి కేవలం 6 నెలల వ్యవధిలో ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్య ఆసియాలోని 240 ప్రదేశాల్లో 529 బాంబింగ్లను ట్రంప్ చేయించినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల ట్రంప్కు నోబెల్ వచ్చే అవకాశమే లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.